హలో అండి అందరికీ వెల్కమ్ టు రుచికరం వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ షీక్ కబాబ్. చాలా ఈజీగా ఇంట్లోనే మనం ఈ చికెన్ షీక్ కబాబ్ని ఫ్రెష్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇక ప్రాసెస్లోకి వెళ్దాము. కబాబ్స్ బైండింగ్ కోసం 1 స్పూన్ శనగపిండిని ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను 400 గ్రామ్స్ చికెన్ కీమాని క్లీన్గా వాష్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఫైన్ చాప్ చేసిన 2 పెద్ద ఆనియన్స్ని తీసుకోవాలి. చాప్ చేసిన గ్రీన్ చిల్లీని యాడ్ చేయాలి. సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఫైన్ చాప్ చేసిన గార్లిక్, కొద్దిగా మింట్, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ కాశ్మీర్ చిల్లీ పౌడర్. ఇది ఆప్షనల్ అండి, లేదు అంటే మీరు రెగ్యులర్ చిల్లీ పౌడర్ అయినా యూస్ చేయొచ్చు. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా గరం మసాలా, 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్, కొద్దిగా బేకింగ్ సోడా, బైండింగ్ కోసం రోస్ట్ చేసిన శనగపిండి, 1 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి, ఇది ఆప్షనల్. మసాలాలు మొత్తము పట్టేటట్టు ఒకసారి కలపాలి. ఇలా కలిపిన తర్వాత 1 స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసి ఫ్రెష్గా దంచిన గార్లిక్ జింజర్ పేస్ట్ని కలిపి మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచండి. అరగంట తర్వాత మూత తీసి చేతులకు ఆయిల్ అప్లై చేసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్గా సిలిండ్రికల్ షేప్ వచ్చేటట్టు చేయండి. ఇక్కడ మీకు నచ్చిన షేప్ ఏదైనా చేసుకోవచ్చు. కట్లెట్ షేప్ అయినా చేయొచ్చు, టిక్కా షేప్ అయినా చేసుకోవచ్చు అండి. మీకు ఏ షేప్ ఇష్టం ఉంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అన్ని సిలిండ్రికల్ షేప్లోనే చేశాను. ఇలా చేసిన కబాబ్స్ని 5 మినిట్స్ స్టీమ్ కుక్ చేయాలండి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి 10 నిమిషాలు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత ఒక పాన్లో ఆయిల్ పోసి వేడైన తర్వాత ఈ కబాబ్స్ని వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. 2 మినిట్స్ తర్వాత మరొక సైడ్కి తిప్పి అలా 4 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. డీప్ ఫ్రై వద్దు అని అనుకున్న వారు షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చండి. ఫ్రై అయిపోయాయండి. ఇదేనండి చికెన్ షీక్ కబాబ్. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఎంజాయ్ చేస్తారండి తప్పకుండా. ఈ కబాబ్స్ని గ్రీన్ చట్నీ, గార్లిక్ మయో, పెరి పెరి సాస్ ఎనీ కాంబినేషన్ తోటి అయినా కానీ సూపర్గా ఉంటుందండి. ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఇలా స్పెషల్గా చేసి సర్వ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రుచికరం వంటలు ఇన్ లండన్. ఎంజాయ్ హోమ్ ఫుడ్. థ్యాంక్ యూ.